ఇది ఒక జీవో. ఈ జీవో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చర్చిల మొత్తాన్ని మీరు సర్వే చేసి వాటిలో ఎన్నిటికి పర్మిషన్లు ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్ లేవు తీసుకుని వచ్చి రండి అని ఒక జీవో ఇచ్చారు. ఇదేంటంటే ఒక సింగిల్ లైన్ చదువుతున్నాను. పైన 1వ సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామయ్య హాలు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుతున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగండి అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 26 జిల్లాల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమగ్ర సర్వే చేస్తున్నారు చర్చల మీద. ఇక్కడ దీంట్లో వచ్చినాయి 2-3. నేను చట్టం గురించి మాట్లాడలే, కొన్ని మానవతా హృదయాల గురించి మాట్లాడుతాను. నమస్తే అండి. దేవుడే నిర్మించినటువంటి ఈ దేవాలయమును పడగొట్టేటువంటి పరిస్థితులలో క్రైస్తవుడు ఉన్నాడు. ఇంకా హస్తకృత్యముల చేత నిర్మించినటువంటి చర్చిలు కూలగొట్టడము పెద్ద విషయమేం కాదు కదా సార్. అవును, క్రైస్తవులారా మేలుకొనండి. మీ నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి వింటున్నటువంటి వాక్యము ద్వారా ఆత్మను పొందుకొని క్రీస్తును మీ హృదయములందు ప్రతిష్ఠింపజేసుకోండి. దేవుడి యొక్క విషయాలను క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహిస్తుండగా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవడానికి ప్రేమతో ప్రయాసపడండి. విశ్వాసముతో ముందుకు అడుగు వేయండి. ఇంకా ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు మనము రుచి చూడవలసి వస్తుంది. కానీ యుద్ధము యెహోవాదే కనుక నిబ్బరము కలిగి మెలకువగా ఉండి విశ్వాసంతో వ్యక్తిగత భక్తిని అనగా చర్చిలకు మనం వెళ్ళలేకపోయిన పరిస్థితులు వచ్చినా కూడా దేవుడే స్వయముగా మనతో మాట్లాడేటువంటి పరిస్థితిని మనం పొందుకు ఉండేటట్లుగా మన భక్తి ఉండాలి. ఒక్కసారి పునరాలోచన చేయగలరని మనం ఏ భక్తిలో ఉంటున్నామో ఆలోచించి ఎక్కడ లోపమున్నదో ఎరిగి మీ ప్రార్థనల ద్వారా పట్టుదలతో దేవుని కృపకు పాత్రులవ్వాలని సవినయంగా క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.